బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్టులో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని అందుకుంది. టీమిండియా అదే జోరును రెండవ టెస్టులో కూడా కొనసాగించాలని పట్టుదలగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే జట్టుతో చేరాడు. అతడితో పాటు శుభ్మన్ గిల్ కూడా గాయం నుండి కోలుకున్నాడు. పెర్త్ టెస్టు మాదిరే అడిలైడ్లో జరిగే రెండవ టెస్టులోనూ విజయడంకా మోగించాలని భావిస్తోంది. అయితే అడిలైడ్లో జరిగేది డే అండ్ నైట్ మ్యాచ్. అడిలైడ్లో టీమిండియాకు ఒక పెద్ద పీడకల ఉంది. 4 ఏళ్ల క్రితం జరిగిన పింక్ బాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. ఈ చేదు జ్ఞాపకాల సమాధి మీద రంగుల హరివిల్లు లాంటి విజయాన్ని సాధించాలని ఆశించిన టీమిండియాకు రెండవ టెస్టుకు ముందు షాక్ తగిలిందే. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్ట్ సన్నాహకాలపై వరుణుడు నీళ్లు చల్లాడు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాలుగా సిద్ధమయ్యేందుకు భారత్ ప్రైమ్ మినిస్టర్ 11 జట్టుతో 2 రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. కాన్బెర్రా వేదికగా భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్కు వర్షం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఉదయం నుంచే భారీ వాన కురుస్తుండటంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కాగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా తొలి రోజు ఆట మొదలు కాకుండానే ముగిసిపోయింది. రెండవ రోజైనా టీమిండియాకు ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. మొత్తానికి పింక్ బాల్ టెస్ట్ కోసం పూర్తిగా సిద్ధమవ్వాలి అని భావించిన ఇండియాకు వర్షం రూపంలో దరిద్రం వెంటాడుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.